నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. ఈ రోజు వార్తలతో మేముందన్నది తేజస్విని. ముందుగా ముఖ్యాంశాలు. ఆదివారం అర్ధరాత్రి బంగ్లాదేశ్ బెంగాల్ సరిహద్దుల్లో తీరం దాటిన రెమాల్ 135 కిలోమీటర్ల వేగంతో భారీ ఈదురుగాలులతో విరుచుకుపడిన తుఫాన్. అధికారంలోకి రాబోయేది తామేనన్న టీడీపీ నేత బోండా ఉమా. జూన్ 4న ప్రజాప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా. కాకినాడ జేఎన్టీలో ఈవీఎంలు భద్రంగా ఉన్నాయన్న రిటర్నింగ్ ఆఫీసర్ వెంకట్రావు. వర్షపు నీరు రాకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు స్పష్టం. ఐపీఎల్ 17వ సీజన్ ఛాంపియన్ గా కోల్కతా నైట్ రైడర్స్. ముచ్చటగా మూడోసారి ఐపీఎల్ కప్ ను ఎగరేసుకుపోయిన టీం. రెమాల్ తుఫాను ఆదివారం అర్ధరాత్రి దాటాక బంగ్లాదేశ్ బెంగాల్ సరిహద్దులో తీరం దాటింది. ఈ తుఫాను దాటికి బంగ్లాదేశ్ బెంగాల్లో భారీ వర్షాలు పడ్డాయి. గంటకు దాదాపు 135 కిలోమీటర్ల వేగంతో భారీ ఈదురుగాలులు వీచాయి. భారీ వర్షాల దాటికి పలుచోట్ల వరదలు సంభవించాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ తుఫాను ఆదివారం అర్ధరాత్రి దాటాక బంగ్లాదేశ్ బెంగాల్ సరిహద్దులో తీరం దాటినట్టు భారత వాతావరణ శాఖ పేర్కొంది. రెమాల్ తుఫాను దాటికి బంగ్లాదేశ్ బెంగాల్లో భారీ వర్షాలు ముంచెత్తాయి. గంటకు దాదాపు 135 కిలోమీటర్ల వేగంతో భారీ ఈదురుగాలులు వీస్తుండడం వల్ల పలు ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో ఇళ్లు ధ్వంసమయ్యాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపడడం వల్ల పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. భారీ వర్షాల దాటికి పలుచోట్ల వరదలు సంభవించాయి. దక్షిణ 24 పరగనాలు జిల్లాల్లోని గోసాబాలో ఇంటి పైకప్పు కూలడం వల్ల ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ముందస్తు జాగ్రత్తగా అధికారులు దాదాపు 1,00,000 మందిని తీర ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నెల్లూరు జిల్లా రిటర్నింగ్ అధికారి కలెక్టర్ ఆధ్వర్యంలో ఓట్ల లెక్కింపు సజావుగా సాగుతుందనే నమ్మకం లేదని ఏపీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ పక్షపాత ధోరణిలో పనిచేశారని ఆరోపించారు. ఎన్నికల నిర్వహణలో జిల్లా ఎన్నికల యంత్రాంగం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. ఈ విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారని వెల్లడించారు. జూన్ 4వ తేదీన కౌంటింగ్ నిర్వహణకు ఒక అబ్జర్వర్ను నియమించాలని ఆయన కోరారు. పోలీస్ అధికారులను ఉద్దేశపూరితంగా బదిలీ చేసిందని, కొత్తగా బాధ్యతలు చేపట్టిన పోలీసు అధికారులు ఉద్రిక్తతలను రెచ్చగొట్టారని పేర్కొన్నారు. ఈరోజు తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి 3 నియోజకవర్గాలు కానీ ఈ 11 నియోజకవర్గాలు కూడా నెల్లూరు, తిరుపతి పార్లమెంటుతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలో జమ కానున్నాయి. ఊహించినటువంటి ఫలితాలు, ఊహించినటువంటి విజయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధించబోతుంది. అయితే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకో తెలియదు కానీ ఎన్నడూ లేనటువంటి విధంగా ఎన్నికల కమిషన్కి సంబంధించి పక్షపాత ధోరణి స్పష్టంగా కనిపించింది. కొన్ని పోలింగ్ స్టేషన్లో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏజెంట్లని మాచర్లే ఉదాహరణ తీసుకుంటే బలవంతంగా బయటకు లాగేసి పురుషులు, మహిళలు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఏకపక్షంగా దాడి చేసి వాళ్ళని నిలువరించి వాళ్ళ ఓట్లు రిగ్గింగ్ చేసి రిగ్గింగ్కి పాల్పడడం జరిగింది. రిగ్గింగ్కి పాల్పడడానికి ముందు అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఉద్దేశపూర్వకంగా బదిలీ చేయను. ఎన్నికల కమిషన్ ఎవరినైతే నియమించిందో ఆ బాధ్యత ఎన్నికల కమిషన్ తీసుకోకుండా ఈరోజు పోలీస్ అధికారుల మీద చెప్పడం. ఎందుకంటే ఆ పోలీస్ అధికారులు గతంలో ఎవరైతే పనిచేశారో వాళ్ళు సమర్థవంతంగా పనిచేయడం లేదు, నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదు, పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని చెప్పి వాళ్ళు నిష్పక్షపాతంగా వ్యవహరించేటువంటి అధికారులు, సమర్థవంతమైనటువంటి అధికారులు మేము ఎంపిక చేస్తామని ఎంపిక చేస్తే ఈరోజు అక్కడ హింస ప్రజ్వరిల్లింది. దీనికి బాధ్యత ప్రధానంగా ఎన్నికల కమిషన్నే ఈరోజు వహించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఎన్నికల కమిషన్ వేసినటువంటి అధికారులు వచ్చిన తర్వాత వాళ్ళ పక్షపాత ధోరణితో కావాలని ఉద్రిక్తతలు రెచ్చగొట్టి ఎక్కడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటుందో అక్కడ విపరీతమైనటువంటి బందోబస్తు పెట్టి భయభ్రాంతులు గురి చేసి వాళ్ళకి మనకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులను ఓటింగ్కి రాకుండా చేసి తెలుగుదేశం పార్టీకి పట్టు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎక్కడా నామమాత్రంగా కూడా పోలీసు బందోబస్తు లేకుండా వాళ్ళు యథేచ్ఛగా రిగ్గింగ్ పాల్పడడానికి మీరు సహకరించారు. సీఈఓనే రాష్ట్ర ఎన్నికల అధికారి, ప్రధాన అధికారే ఏదైతే ఈరోజు పిన్నెల రామకృష్ణారెడ్డి గారు వీడియోలో ఏదైతే దృశ్యాలు కనపడ్డాయో ఆ వీడియో మేము విడుదల చేయలేదు అని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది. ఎన్నికల కమిషన్ పరిధిలో అత్యంత గోప్యంగా ఉండాల్సినటువంటి ఆ వీడియో బయటకు వెళ్ళింది, అది మాకు సంబంధం లేదు అని చెప్పి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి చెప్పాడు అంటేనే ఎన్నికలు ప్రహసనంగా మారాయా లేదా అనేటువంటిది ఈరోజు ఆలోచన చేయాల్సి, దేనికి భద్రత ఉందనేటువంటిది ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి. అంత గోప్యంగా ఉండవలసినటువంటి ఆ వీడియో క్లిప్పింగ్ ఏదైతే ఉందో ఆ వీడియో క్లిప్పింగ్ బయటకు వచ్చింది, అది సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. కాబట్టి ఆ క్లిప్పింగ్ మేము విడుదల చేయలేదు అంటే పోలీస్ అధికారులు విడుదల చేశారా, దర్యాప్తు చేస్తున్నటువంటి అధికారులు విడుదల చేశారా, ఎవరు విడుదల చేస్తే అది బయటకు వెళ్ళింది అనేటువంటి దాని మీద కనీసం ఇప్పటి వరకు దృష్టి పెట్టినటువంటి నేపథ్యం లేదు. ఏదో మేము విచారిస్తున్నామని చెప్పి ఈరోజు చేతులు దులుపుకునేటువంటి పరిస్థితి.
ఎన్నికల కమిషన్ ఈసారి నిష్పక్షపాతంగా పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించడంలో వైఫల్యం చెందింది అని చెప్పి మేము భావిస్తున్నాం. నేను వ్యక్తిగతంగా కూడా అభిప్రాయపడుతున్నా. జరిగినటువంటి సంఘటనలన్నీ చూస్తే జిల్లా ఎన్నికల అధికారి కూడా పక్షపాతంగానే వ్యవహరించడం జరిగింది. పోలీస్ స్టేషన్లో కనీస రక్షణ అనేటువంటిది కనిపించలేదు. పోలింగ్ బూతుల్లో అయితే నేను తిరిగినటువంటి బూతుల్లో కనీసం కరెంటు కనెక్షన్ ఉందా లేదో కూడా చూసుకోకుండా ఎక్కడికి వెళ్ళినా ఈవీఎంలు మొరాయించాయి, ఈవీఎంలు పనిచేయటం లేదు, గంటల కొద్ది ఆలస్యమైందని చెప్పి పాపం సిబ్బంది కొన్ని దగ్గరలో అయితే వాళ్ళ కనీసం ఆహారం కూడా అందించలేకపోయారు. కొంతమంది పాపం ఎక్కడికన్నా వెళితే తాగడానికి నీరు లేదు, క్యూలేమో చాంతాడంతా, బ్యారికేడింగ్ లేదు, షామియానాలు లేవు, కుర్చీలు లేవు. దివ్యాంగులను తీసుకెళ్లి ఓటు వేయించడానికి ఎక్కడ అరాకొరా కూడా అవకాశాలు కానీ అవసరాలు కానీ లేకుండా ఎన్నికలంటేనే లెక్కలేని విధంగా ప్రైవేట్ వ్యక్తులు నిర్వహించేటువంటి సాధారణ ఎన్నికలు కూడా ఇంత దౌర్భాగ్యంగా దురదృష్టకరంగా ఎప్పుడు కూడా నేను చూడలే. సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి సోమిరెడ్డి నేరుగా తనే ఓటర్లకు డబ్బులు పంచాడు. ఇది మీడియాలో వచ్చింది, వార్తాపత్రికలో వచ్చింది, సోషల్ మీడియాలో వచ్చింది, ఇవన్నీ వచ్చాయి. దీనికి సంబంధించి జిల్లా ఎన్నికల అధికారి ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటి అంటే మానవతా దృక్పథంతో డబ్బులు పంపిణీ చేశాడు అని చెప్పించారు. ఎక్కడన్నా ఎన్నికల్లో సిగ్గుపడాల్సినటువంటి విషయం. కాబట్టి రవాణా శాఖకు సంబంధించి మీరు ఎందుకు వైఫల్యం చెందారో, రవాణాకు సంబంధించి ఎందుకు అక్కడ కనీస ఏర్పాట్లు చేయలేకపోయారు, ఎవరు లోపం మీద అనేటువంటి దాని మీద కూడా పూర్తి స్థాయి దర్యాప్తు చేసి దాని మీద విచారణ చేపట్టి చర్యలు తీసుకోండి, మరొకసారి ఇటు పునరావృతం కాకుండా చేయండి అని చెప్పడం జరిగింది. ఈ పక్షపాత వైఖరిగా ఏదైతే వ్యవహరించారో దాని మీద కోర్టుకు వెళ్ళి కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అధికారంలోకి రాబోయేది తామేనని ఆంధ్రప్రదేశ్లో జూన్ 4వ తేదీన ప్రజా ప్రభుత్వం ఏర్పడుతుందని టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. అన్ని సర్వేలు ఎన్డీఏ కూటమికి అనుకూలంగా ఉన్నాయని పేర్కొన్నారు. తిరుమల శ్రీవారిని బోండా ఉమా ఆదివారం దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చేలోపు మరి కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శనం చేసుకోవడం జరిగింది. ఆయన ఆశీస్సులతో రేపు 4వ తారీఖు నాడు ప్రజాప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఏర్పడబోతూ ఉంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అన్ని సర్వేలు కూడా ఇవాళ మొత్తం ఎన్డీఏ కూటమికి, అలాగే తెలుగుదేశం, అలాగే మిగిలినటువంటి కూటములకి అనుకూలంగా చూపిస్తున్నటువంటి తరుణంలో ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో కొత్త ప్రభుత్వం ఏర్పడబోతూ ఉంది. అన్ని వ్యవస్థల్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. అన్ని వ్యవస్థల్ని కూడా మళ్ళీ గాడిలో పెట్టవలసిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో మళ్ళీ ప్రజలకి మెరుగైన పరిపాలన వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు చేయవలసిన అవసరం ఉంది. ఇవాళ ఉన్నటువంటి గత 5 సంవత్సరాల ప్రభుత్వాలు స్వామివారి మీద భక్తి లేకుండా రాజకీయంగా వెంకటేశ్వర స్వామివారి, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని, టీటీడీని వాడుకున్నారు పాలకులు. ఎందుకంటే అనేక రకాలుగా స్వామివారిని, టీటీడీని, స్వామివారి పేరుని రాజకీయంగా వాడుకున్నారు. దాన్ని భక్తితో ఇక్కడ చైర్మన్ కానీ ముఖ్యమంత్రి కానీ ఏ రోజు కూడా భక్తితో వ్యవహరించాలి. అది ఘోర పాపం. అది ఎందుకంటే ఇవాళ అన్ని మతాలు మంచిగా ఉండాలి, అన్ని మతాలు బాగుండాలి. కానీ ఏ మత విశ్వాసాలు ఆ మతానికి ఉంటాయి. అలాంటిది లేకుండా కనీసం 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా దంపతులతో ముఖ్యమంత్రి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించినటువంటి దాఖలాలు లేవు. అలాగే చైర్మన్ అయితే మరి స్వయంగా ఆయన కుటుంబంలోనే క్రైస్తవ వివాహం చేసినటువంటి సందర్భాలు చూసాం. ఎన్నిటిని కూడా స్వామివారు చూస్తారు. రేపొద్దున మంచి ప్రభుత్వం, ప్రజా పరిపాలన, ధర్మాన్ని విశ్వసించే ప్రభుత్వం, ధర్మాన్ని ఆచరించే ప్రభుత్వం రాబోతుంది. అందుకనే స్వామివారిని కోరుకున్నాం. ఇప్పుడు రేపు 4వ తారీఖు ఫలితాలు అన్ని రకాలుగా మీ ఆశీస్సులు ఉండాలని స్వామివారి. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకటేశ్వర స్వామికి మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవలు నిర్వహించిన అనంతరం స్వామికి ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. శ్రీ స్వామివారి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను అర్చకులు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఈ మేరకు ఆలయ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు, ఆలయ కార్యనిర్వహణాధికారి భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి జిల్లాలో మావోయిస్టుల భారీ డంప్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పానసలబంద అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. భద్రతా బలగాలే టార్గెట్ గా మావోయిస్టులు సిద్ధం చేసిన డంప్ ను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న వాటిలో 6 మందు పాత్రలు, 2 మైన్స్, మేకులు, 150 మీటర్ల వైర్లు, విప్లవ సాహిత్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే 13 మంది మావోయిస్టుల ఫోటోలను పోలీసులు విడుదల చేశారు. Special parties along with the BD teams plus our officers అక్కడ సేఫ్ SOPs ఫాలో చేసిన తర్వాత అక్కడ నుంచి దిగ్ చేసి ఈ అన్ని ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ అనర్ట్ చేయడం జరిగింది. ఇన్ టోటల్ మనకి 6 స్టీల్ క్యారేజ్ ల్యాండ్ మైన్స్ దొరికింది, 2 డైరెక్షనల్ మైన్స్ అక్కడ నుంచి దొరికింది, 1 KEL కంపెనీ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ దొరికింది, 150 meters ఆఫ్ ఎలక్ట్రికల్ వైర్స్ ఫ్లాష్ డెటోనేషన్ ఆర్ రిమోట్ డెటోనేషన్ కోసం పడుతుంది, దానికోసం దొరికింది. నేల్స్ అండ్ ఐరన్ నట్స్ ఈ 5 kgs as స్ప్లింటర్ యూనిట్స్ మావోయిస్ట్ పార్టీ ఆర్ నోన్ టు యూజ్ ఇట్, అది కూడా మనకి డంప్ నుంచి దొరికింది. ఇంకా కొన్ని మావోయిస్ట్ లిటరేచర్ అది కూడా స్పాట్ నుంచి దొరికింది. ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది మావోయిస్ట్ వాళ్ళు అక్కడ పనసలబంద విలేజ్ లోనే ఈ మట్టి లోపల ఇది అన్ని డంప్ పెట్టడం జరిగింది, so that it can be used against public security forces and public representatives and VIPs. So ఇది further investigation మనం చేస్తే ఉన్నాము, and ఎవరెవరు రెస్పాన్సిబుల్ ఉన్నారు ఫర్ దిస్ డంప్ రికవరీ, ఎక్కడ నుంచి వచ్చింది, ఎవరు ఫైనాన్స్ చేశారు, అది మనం ఇన్వెస్టిగేషన్ చేస్తే ఉన్నాము. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో ఏదైనా ఫ్యాక్ట్స్ రివీల్ అయితే అది కూడా మనం మీడియా ఫ్రెండ్స్ కి ఇన్ఫార్మ్ చేస్తాము. ఇంకా ఒకటి, I would like to take this opportunity to congratulate and compliment my team of officers, especially Additional SP Chintapalli Kishore Komi IPS garu, SI G Madula Srini, SI Seeleru Ramakrishna and RSI Rohit for their exemplary performance, plus all men up to PC level వాళ్ళు అందరూ బాగా పని చేస్తున్నారు. ఇంకా ఒక CI ర్యాంక్ ఆఫీసర్ అశోక్ కుమార్ ఈరోజు జాయిన్ లేకపోయారు, కానీ అతనికి కూడా బాగా ఎఫర్ట్స్ పెట్టేసి ఇన్ఫార్మర్స్ తో కంటిన్యూస్ గా టచ్ లో ఉండేసి ఇది అనౌన్స్ చేయడం జరిగింది. ఇంకా ఒకటి, మనం మీడియా ఫ్రెండ్స్ ద్వారా మావోయిస్ట్ పార్టీస్ డైరెక్ట్లీ మళ్ళీ అపీల్ చేస్తూ ఉన్నాను, ఈ విధంగా యాంటీ పబ్లిక్ యాక్టివిటీస్ మీరు చేసుకుంటే ఏమీ లాభం రాదు. పబ్లిక్ టైమ్ అండ్ అగైన్ మీకు ఎగ్జాంపుల్ ఇస్తున్నారు, వాళ్ళు ప్రశాసన వైపు అడ్మినిస్ట్రేషన్ వైపు టర్న్ అయిపోతున్నారు, నార్మల్ లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నారు. ఈ విధంగా మావోయిస్ట్ ఐడియాలజీ వదిలేయాలి. మన ఏపీ గవర్నమెంట్ తరఫు నుంచి ఒక సరెండర్ పాలసీ ఉంది, అది వాడుకోవాలి. చాలా మంది సరెండర్స్ కూడా ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ చేయడం జరిగింది. ఏమీ సపోర్ట్ వాళ్ళకి విలేజెస్ నుంచి రాదు. అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ అన్ని గ్రామం వాళ్ళు మావోయిస్ట్ ఐడియాలజీని వదిలేశారు. సో ఐ విల్ అపీల్ టు ఆల్ ద మావోయిస్ట్, ద ప్రెసెంట్ రిమైనింగ్ మావోయిస్ట్ లీడర్స్ అండ్ మెంబర్స్, వాళ్ళు కూడా మన దగ్గర వచ్చి సరెండర్ చేసుకోవచ్చు. విల్ టేక్ యాక్షన్ యాజ్ పర్ ద సరెండర్ పాలసీ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.